గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కర్నూలు జిల్లా కర్నూలు మండలం సూదిరెడ్డిపల్లిలో దారుణ హత్య జరిగింది. అర్ధరాత్రి వేళ కాళ్ళు నరికి ఊరేగింపుగా చేసి అత్యంత కిరాతకంగా హతమార్చినటువంటి ఘటనలో శేషన్ అనేటువంటి వ్యక్తి అత్యంత కిరాతకంగా చనిపోవడం జరిగింది. మనతో మాట్లాడడానికి కుటుంబ సభ్యులు కొంతమంది ఉన్నారు. ఏమవ్వా, ఏం జరిగిందవ్వా రాత్రి? ఒక రోజు వచ్చి కొట్టిన కొంచెం తాగిదే సార్, తాగి అరుచుకుంటూ వచ్చినాడు. అరుచుకుంటూ వస్తుంటే ఇంకా వచ్చి కొట్టినారు. ఇంకా వాకిలు వేసుకొని పండుకుంటే గడేసుకొని ఇంకా గడ ఇంకా ఊడి పడింది. ఇంత గద్దెలు ఎత్తేసినారు తలుపుల మీద. అవి ఊడినాయి. ఊడి ఇంట్లోకి పడినాయి. పడి నాకు ఇక్కడ పట్టున తలిగా తర్వాత పడే అని ఇంకా బయటకు వచ్చా. బయటకు వస్తే వాళ్ళు నలుగురు సార్ బాగా కొట్టారు సార్. కొట్టినాక మేము పోలీస్ స్టేషన్కి తీసుకుపోతాం సార్. మా ఆయనని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి ఆడ కేసు రాపించి ఆ పెద్ద హాస్పిటల్కి వచ్చినాం సార్. ఆడ చూపించుకొని ఇంకా ఇంటికి వచ్చి తెల్లారుజామున 4 గంటలకు పంపించినారు సార్. వాళ్ళు 6 గంటలకు రామన్నారు సార్. 6 గంటలకు పోయింటాం సార్. 6 గంటలకు పోయింటే మళ్ళీ సాయంత్రం 6 గంటలకు రామన్నారు. అప్పుడేం చెప్పలే. సాయంత్రం 6 గంటలకు పోదాం, మేము ఫోన్ చేస్తేనే మీరు రండి, లేకుంటే లేదన్నారు సార్. నేను ఫోన్ చేయలేదు సార్ వాళ్ళు. మేము పోలేదు. అంత లోపల వచ్చి రూమ్లో పండుకునే మంచిని మాతర్లేసి పండబెట్టింటి. మాత వచ్చి ఇంకా దారుణంగా కాలు నరికి చిత్తవత్తంగా నరికి సార్. ఇంకా గొంతు విసికి ఇలా నోరు మూసి నొక్కి చంపేసినారు సార్. ఇది సార్ గొడవ ఎప్పుడు జరిగింది? ముందు రోజు జరిగిందా? ఒక్కటే రోజే సార్. ఒక్కటే రోజే సార్. ఈరోజు సాయంత్రం జరిగింది. మరుసటి రోజు సాయంత్రం 6 గంటలకు మళ్ళీ చంపినారు సార్. ఇట్లా సార్ కేసు పెట్టినాము. ఏం జరగదు అనుకుంటుంది సార్. పోలీసులు కూడా ఏం పట్టించుకోలేదు సార్. మాకు ఏం సార్. పోలీసులకి ఏమని రాసిచ్చారు కంప్లైంట్? కొట్టినారని రాపించినాం సార్. కొట్టినారు. ఇట్లా ఇంటి మీదకి వచ్చి దారుణంగా అంతా బండలు ఎత్తేసి రాళ్ళు ఎత్తేసి కొట్టినారు సార్ అని చెప్పినాము. చెప్తే ఇప్పుడు రాసుకోమమ్మా, సాయంత్రం రండి అన్నాడు. పొద్దున రండి అన్నాడు. పొద్దున పోతే సాయంత్రం రండి అమ్మ అన్నాడు. పొద్దున కూడా ఏం రాసుకోలేదు సార్. మళ్ళీ ఎందుకు పెట్టుకున్నామమ్మా నువ్వు, మాకు ఎవరు లేరు సార్, మేము బీద వాళ్ళమంటే, మరి ఉన్నోళ్ళ జోలు మీరు ఎందుకు పోయింటారమ్మా, ఉన్నోళ్ళని ఎందుకు అరుచుకుంటూ వచ్చినాడమ్మా తాగి పెద్ద మంచి అని అన్నాడు సార్. అని సాయంత్రం 6కు రాని అంటే సాయంత్రం 6 కల్లా ఇంకా చంపేసినారు సార్ వాళ్ళు. వాళ్ళు ఉన్నోళ్ళంటే మా ఊరోళ్ళు వాళ్ళు తెల్లన్న కొడుకులని సార్. మా మనవళ్ళు తెల్లన్న కొడుకులు సార్. వాడు బీచ్ వెళ్ళి గోవిందు, కుమారు, పర్ష నలుగురు సార్. వాళ్ళు అన్నదమ్ములు నలుగురు వచ్చి చేసినారు సార్. నలుగురు కొట్టినారు ఒకరోజు. మరొక రోజు నలుగురు వచ్చి చంపినారు సార్. సార్ నేను ఫస్ట్ కొట్టింది ఎవరు? ఇక్కడ దెబ్బ తగిలిందన్నావు కదా. గోవిందు సార్. గోవిందు సార్ రాళ్ళు తీసుకొని వేసినాడు. అవి గడెలు ఊడి పండుకొని మీ తల మంచం మీద గడెలు ఊడి పట్టున తలిగి రాయి కింద పడింది సార్. అది ఆ సమయంలో ఎవరు అడ్డుకోలేదా? ఎవరు అడ్డుకోలేదు సార్. మొత్తం వాళ్ళే సార్. మొత్తం వాళ్ళే. నేను నా భర్త ఇద్దరమే సార్ మంచం మీద. మా ఇంట్లో పిల్లలు కూడా లేకపోయినారు, ఎవరు లేకపోయినారు. అంటే ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరు రాలేదు సార్. వాళ్ళ ఇంటి పక్కల వాళ్ళు వాళ్ళ బంధువులే సార్. అంతా వాళ్ళ బంధువులే సార్. వాళ్ళకెళ్ళి చెప్పి వాళ్ళకెళ్ళి పోలీస్ స్టేషన్ కూడా జీప్ దాంట్లో మీద, ఆటోల మీద, బగ్గీల మీద వచ్చినారు సార్. వాళ్ళు వచ్చి ఇంకా మీరు ఏం చేసుకుంటారో చేసుకోరి, యా పోలీస్ దగ్గర పోతావు పో, యామిడ దగ్గరకు పోతావు పానింది సార్. వాని తల్లి గోయిందమ్మా, గోయిందు తల్లి. ఎందుకు ఇంత కిరాతకంగా కాళ్ళు నరికి ఊరేగింపు చేసి చంపాల్సిన పరిస్థితి? అవును సార్, మేము ఏమనలేము సార్. మా ఆయన పొద్దున పోతాడు సార్. 4 గంటలకు పోతాడు. పోయి డ్యూటీ ఎంతో ఇల్లు ఎంతో సార్. ఒక్కరినొక మాట అనేవాడు కాదు మా ఆయన. ఇంకా వాళ్ళు ఇంకా ఎక్కడ తిప్పుకోలేక వారసలేక బతుకుతుంటే తిట్టుకుంటూ వచ్చినాడని ఆయన ఆమె కోడలికి రేపు కేసు కింద పెట్టించి కాలు నరికినారు సార్. కేసు రాపిచ్చొచ్చి కాలు నరికినారు సార్. అంటే కోడలు రేపు కేసు ఏంది, అసలు ఏం జరిగింది? కోడలు చిన్న కోడలు ఉంది సార్. ఆ కోడలు నన్ను బడికాడికి పోయింటే పిండి బడికాడికి నా కొంగబట్టి లాగినాడు, నా చీర చింపినాడని రేపు కేసు కిందకి వాళ్ళు రాపించినారు సార్. ఊకేనా అబద్ధంగా రాపించినారు. వాళ్ళు కొట్టినారు కదా సార్. కొట్టి అట్లా తాగొచ్చి తిడుతుంటే కొట్టినారు. కొట్టినాక మరుసటి రోజు ఇట్లా ఈ విధంగా జరిగింది సార్. ఊకే ఇట్లా వస్తుంటే మా పాపను
చీర చింపినాడు, రేపు కేసు కింద రాపిచ్చి ఇంకా సాయంత్రం 6 గంటలకు చంపినారు సార్. సరే ఇలా చేసిన వాళ్ళని ఏం చేయాలి? ఏం సార్, నా భర్తకి ఎలా జరిగింటే వాళ్ళ ఆ విధంగానే వాళ్ళ కాళ్ళు కూడా నరకాలి, వాళ్ళు సావాలి సార్. వాళ్ళు సత్య దగ్గర నేను నా భర్తతో పాటు వాళ్ళు పోవాలా సార్. నా భర్త ఎట్లా పోయింటే వాళ్ళు కూడా అట్లా పోవాలా సార్. నలుగురు అన్నదమ్ముల పాడే ఒక్కటే వెళ్ళాలి సార్. నా భర్త పాడే వాళ్ళని నలుగురు ఒక్కటే పాడు సార్. నా భర్తకు అన్యాయం జరిగి సార్. నా భర్త దేవుడు సార్. ఎవరిని ఒక మాట అన్నాడు సార్. ఒక్కరింట్లో ఒక అన్నం తిన్నాడు సార్. మంచి నీళ్ళు తాగాడు సార్ నా భర్త. ఆయన పని ఎంతో, ఆయన డ్యూటీ ఎంతో, 24 గంటల బండి ఇల్లు సార్ నా భర్తకి ఏ విధంగా జరిగింటే వాళ్ళకి ఆ విధంగా జరగాల సార్. మీరంటే న్యాయం చేయండి సార్. మాకు పోలీసులు కూడా పట్టించుకోలేదు సార్. వాళ్ళు మేము పోలీస్ స్టేషన్ తిరిగితే కూడా పట్టించుకోలేదు సార్. నా భర్తకి ఏ విధంగా అన్యాయం జరిగింటే వాళ్ళకు కూడా అలాగే జరగాలి సార్. ఇదే న్యాయం సార్ నేను చెప్పేది. నాకు న్యాయం చేయండి సార్. మనతో మాట్లాడడానికి కొంచెం ప్రత్యక్ష సాక్షులు చెప్పండి. ఏం జరిగిందమ్మా ఆ రోజు రాత్రి? మీరు చూసారా ఆ రోజు జరిగిన ఘటన? అవును సార్. ఏం జరిగిందమ్మా? ఫస్ట్ రోజు నాన్నను కొట్టారు సార్ వాళ్ళ ఇంటి దగ్గర. మేము మా ఇంటికి కాంచి పోయేపాటికి ఆయన పూర్తి పడిపోయినారు సార్. మేము లేపి బగ్గి మీద ఎక్కించుకొని పోతే కూడా ఆయన లేచినోని కూడా కొడుతున్నారు సార్ వాళ్ళు. ఆడికి అది ఎట్లా దొబ్బుకొని ఆయన పూర్తి నీరసం అయిపోయినారు. పాడితే కూర్చోలేకపోతున్నారు సార్. నా కొడుకు మా ఆయన మధ్యలో కూర్చోబెట్టుకొని పొద్దునకి మాట్లాడుకొని మీకు మొక్కుతాం అది ఇది అని చెప్పి హాస్పిటల్కి పోతున్నానని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళినారు సార్. పోయి కొట్టినారు అని చెప్పినారు సార్. మా నాయనని కొట్టినారని చెప్పినారు సార్. మా ఆయన పోయి చెప్పినాక సర్లే అని రాసుకున్నారంట. వాళ్ళు చూపించుకోనికి పోయినారు కదా సార్. బగ్గి మీద చూపించుకొని పోతే మాకు తెలియదు. నేను మా అమ్మ పోయినాను సార్ పోలీస్ స్టేషన్కి. ఇట్లా సుధిరెడ్డిపల్లె సార్ మాకు కంప్లైంట్ తీసుకోండి అంటే ఇందాక పెట్టిపోయినారమ్మా, వాళ్ళు పెట్టినారు, మీ ఆయన కొట్టినారని పెడితే వాళ్ళు రేప్ కేసు కింద పెట్టినారు. కొట్టినందుకు అట్లా రివర్స్ పెట్టినారు సార్ వాళ్ళు. సార్ అట్లా కాదు, మా ఆయనకు సుమారుగా 75 అట్లా వయసు ఉంది, మాకు చూస్తే 25 వయసు లేదు, అట్లా పెట్టినారు సార్. న్యాయం చేయండి, మేము బీదోళ్ళం, మేము 5 మంది ఆడపిల్లలం సార్, న్యాయం చేయండి అంటే వాళ్ళు బాగా ఉన్నోళ్ళు సార్, బలగం ఎక్కువ ఉంది సార్ అంటే వాళ్ళు బలగం ఉంటే వాళ్ళ జోలు ఎందుకు వింటారమ్మా మీరు అని అప్పుడు ఏం రాసుకోలేదు సార్. పొద్దునే ఉదయం రాండి అని చెప్పినారు సార్. సరే, పోలీసులు పట్టేసుకోలేదు, రాత్రి గొడవ జరిగింది, ముందు ఎవరు వచ్చి ఇంట్లోకి వచ్చి ఇంత కిరాతకంగా కాలు ఎవరు నరికారు, ఏం చేశారు? అదే సార్, రాత్రి నాయన 4 గంటలకు హాస్పిటల్ నుంచి వచ్చినారు, పెద్ద హాస్పిటల్ నుంచి అన్ని రిపోర్ట్లు తీసుకొని వచ్చినాక పోలీసులు పొద్దునేకి రావన్నారని పొద్దునేకి పోయినారు సార్. పొద్దునేకి పోతే పోలీసులు సాయంత్రం రండి అని చెప్పినారు సార్. వీళ్ళు సాయంత్రం రావాలి, నేను మా అమ్మోళ్ళ ఇంటి కాంచి ఇంకా ఏమైనా కొడతారేమో కడాకుంది వాళ్ళ ఇల్లు అని నడి ఊర్ల మధ్యలోకి తొలకొచ్చుకున్నాను. తొలకొచ్చుకున్నాక సాయంత్రం పోలీసులు వర్షం వచ్చా అయినా 6:30 కల్లా వర్షం తగ్గింది సార్. పోలీసులు మేము ఫోన్ చేస్తేనే రండి లేకుంటే లేదని చెప్పినారు సార్. అప్పటికే వాళ్ళు వచ్చినారు సార్, వాళ్ళ 4 అన్నదమ్ముళ్ళు వచ్చి రాజైదము మా ఆయన గొర్రెలకు పోయినారు సార్ 5 గంటలకు. మా ఆయన పోయినది చూసి వాళ్ళు వచ్చినారు సార్. ఒక ఆమె పలకరైన కానీ వచ్చింది సార్ ఇంటి ఎదురుగానే. వాళ్ళ వెనుక ఒక ఆయన వీణ వచ్చినాడు, 4 ఆయన ఒక ఆయన వచ్చినారు, 4 ఒకడు వచ్చి మా ఆయనతో మాట్లాడినట్టు ఫోన్ యాక్షన్ చేసి రాజైదం బావా రండి అంటే వస్తున్నామంటే నేను మా నాయనకు తినబెట్టి మాత్రలు వేసి పండుకోయినాడు సార్. 7:30 కల్లా వండుకున్నాడు. నేను ఇంకా తొందర వండుకుందాం, ఫస్ట్ రోజు నిద్ర లేదు అని ఇంకా నేను తిన్నా, అమ్మ తినలేదు సార్. నేను తింటున్నా, చేయి కడుక్కోలేకుంటే ఆయన మొబ్బుకి లైట్ వేసుకెళ్ళకుంటే సార్ బయట వచ్చినాడు. ఆమె పలకరైన ఆమె వెనక నుంచి వచ్చినాడు సార్. వచ్చినాక రాజైదాం బావా అది ఇది రాజైతున్నాం వచ్చారు కదా, గొడవ అయింది, పోలీస్ స్టేషన్ పోయి వచ్చారు, అంతా జరిగింది. ఒక్కసారిగా దాడి చేసింది ఎవరు? అంటే కత్తులు పట్టుకొచ్చారా, కట్టెలు పట్టుకొచ్చారా, లేకపోతే రాట్లు తీసుకొచ్చారు సార్? చౌదరి అని గోవింది సార్, ఆయన పేరు అడ్డపేట చౌదరి. గోవింద్ వచ్చి రాజైతున్నాము, నా కొడుకుండే సార్, నేను మా అమ్మ నా కొడుకుంటుంది ఉంటే రాజైదాం బావా అని మా ఆయనకు ఫోన్ చేసినాను. మా ఆయన గొర్రెలకు పోయింటే ఆ చౌదరి గోవిందు ఫోన్ చేసి గొడవ జరిగింది కదా, గొడవ జరిగేటప్పుడు నువ్వు ఉన్నావు కదమ్మా, అప్పుడు గొడవ జరిగేటప్పుడు ఏం జరిగింది? వాళ్ళు అంటే నువ్వు అడ్డుకునే ప్రయత్నం చేసావా? అవును సారు, వాళ్ళు మనకు గొడవలు వద్దు, కేసులు వద్దు, పంచాయతీ చేసుకుందాం, మా వాళ్ళు వస్తున్నారు రా అని నా కొడుకుని మీ నాయన ఈడ వస్తున్నాడు బగ్గెక్కించుకురాపో అంత పంచాయతీ తెంపుకుందాము అది ఇది అనుకుంటా ఇంకా ఇంట్లో కుర్చీ మీద కూర్చున్నారు సార్.
ఇంక వెనక నుంచే వేరే ఆమె వచ్చి తెంపుకోండి అని వాళ్ళ మంచి ఆమె కూడా ఆడామె వచ్చి తెంపుకోండి ఈ గొడవలు వద్దా అది ఇది అని నాకు చెప్పుకుంటుండగానే వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు వచ్చారు సార్. ఫస్ట్ ఒక ఆయన నా కాడ మాట్లాడుతున్నాడు, ముగ్గురు వచ్చారు సార్. ముగ్గురు వస్తే నేను ఇట్లా తిరిగి చూస్తే ఇట్లా వెనక కత్తులు కానొచ్చు సార్. డౌట్ వచ్చి కొంచెం వెనక చూస్తే ఇట్లా కత్తులు కానొచ్చా. కత్తులు ఉన్నాయి ఎవ్వో అని నేను డోర్ ఎన్నికి మా నాన్న బెడ్రూమ్లో అనుకొని డోర్ ఎన్నికి పోయినాను. డోర్ ఎన్నికి పోతే ఆడ నా కాడ మాటలు చెప్పిన ఆయన బాగా నా బిగ్గర చేతులు పట్టుకున్నాడు సార్. ఆడ ఉన్న ఆమె ఇద్దరు బయటకు పారిపోయినారు సార్. వాళ్ళు ముగ్గురు పోయి నరుకుతున్నారు సార్. ఆడికి నా గొంతు ఉన్నంత గట్టిగా మొత్తుకైనాను సార్. ఎంత గట్టిగా అంటే అంత గట్టిగా అందరు చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా అంతా వాళ్ళగోలే సార్. మా ఒంటిగాల మాడ ఎవరు లేరు మాకి. అంత మొత్తుకున్నా కూడా ఎవరు రాలేదు సార్. నా ఎదురుగా నరికిడు సార్ చాలా ఘోరంగా సార్. తట్టుకోలేకపోయినాను సార్. అసలు గుర్తు మర్చిపోలేకపోతున్నాను. చాలా విపరీతంగా నరికేసినారు. నరికేసిన తర్వాత కాలు తీసుకుని ఊరంతా తిరిగారా? కాలు తీసుకొని ఇట్లా ఊపుకుంటా బగ్గుమైన ఎవరన్నా ఏమన్నా చేసుకోండి ఎకరం పొలం పోయినా చింతలేనా అది మాది. మా అడ్డం వచ్చిన వాళ్ళకల్లా ఇట్లా చేస్తాం అనుకుంటా ఇట్లా ఊపుకుంటా బజార్లో పొంటి చూపించుకుంటూ పోయినారంట సార్. బజార్లో ఇది సార్ జరిగింది. నరికిన కాలు చేతిలో పట్టుకొని పోయినారు సార్. అది కూడా ఉంది సార్, చెల్లుల వీడియో ఉంది సార్. ఇప్పుడు చూస్తే ఒక్కరే మేము చంపింది, ఒక్కరే తిక్క అని ఒకరే అని పోయి ఒక్కరే వంగినారు సార్. ముగ్గురిని మూసి పెడుతున్నారు అని కానీ తప్పించుకున్నారు సార్. మాకు ఎట్లా న్యాయం చేయండి సార్. మేము కొంతమంది బంధువులు ఉండదు చెప్పండి పెద్ద ఇంత కిరాతకంగా నాకు చంపేసిన తర్వాత కూడా కాలు తీసుకొని నరికిన కాళ్ళు తీసుకొని తెగిపోయిన కాలు తీసుకొని ఊరంతా తిరిగారంటే ఎట్టు చూడాలి? అది ఘోరం సార్. అది వచ్చేసి ఇమాంపురం సార్ వాళ్ళది. మా మామూలు అయితే వాళ్ళు ఇమాంపురం నుంచి వచ్చేసి సుదృఢపల్లిలో అక్కడనే సెటిల్ అయినారు వాళ్ళు. వీళ్ళకు ఎవరు లేరు ఆడ. ఎవరు లేకపోతే ఇంకా అట్లే జీవనం గడుపుకుంటూ అక్కడనే ఉన్నారు వాళ్ళు. లోపల ఏదో కొంచెం గొడవలు పెట్టుకున్నారు వాళ్ళు. గొడవలు పెట్టుకున్నప్పుడన్నా కనీసం పెద్దల దగ్గరికి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వచ్చినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కనీసం వీళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్పి స్టేషన్లో పెట్టుకోవాలి సార్. వీళ్ళు న్యాయం అయితే ఇప్పుడు వీళ్ళకి ఎవరు సపోర్ట్ లేదు కాబట్టి పోలీసు వాళ్ళు తీసుకుపోయి కష్టాలలో పెట్టడమా లేకపోతే వీళ్ళకి సేఫ్ ఇవ్వడమా చేయాలి. సేఫ్ చేయకపోవడం అంటే కొంచెం పోలీసు వాళ్ళది కూడా ఏమో చేస్తున్నట్లు కనపడుతుంది దీన్ని బట్టి చూస్తే. సరే అయితే అతను రేపు ఆ ఇంటి కోడల్ని చేయబట్టుకుని పోయినాడు, చీర కొంచెం రేప్ చేసాడు అనేటువంటి కంప్లైంట్ చేశారు కదా, దీన్ని ఎట్లా చూడాలి? అది కరెక్ట్గా మనకు తెలియదు సార్. ఆయనకు వయసు దాదాపు 70 సంవత్సరాల పైన ఉంటుంది. ఆ అమ్మాయి వయసు ఎంత ఉందో మనకు కరెక్ట్గా తెలియదు. ఆ అమ్మాయి కూడా చిన్న వయసు అన్నాడు. మాది ఇమాంపురము. ఆ పాపది కూడా ఒక 25 సంవత్సరాలు ఉంటుందంట. అయితే ఆ 25 సంవత్సరాల అమ్మాయికి 75 సంవత్సరాల ఆయనకు ఎలాంటి సంబంధం లేదు. వీళ్ళు ఏదో కావాలని దాన్ని గడించి పెట్టినట్టు అనిపిస్తుంది మాకు. సో ఇంత అత్యంత కిరాతకంగా హత్య చేసిన వాళ్ళని ఏం చేయాలి? శిక్ష చేయించాలి సార్. ఎందుకంటే ఇక్కడ అన్యాయంగా జరిగింది సార్. ఇప్పుడు కనీసము పక్కలన్నా ఇడిపియాలి. సరే నలుగురు పోయినారు, నలుగురిలో ఒక ఇద్దరన్నా ఎందుకు చంపుతావు, ఎందుకు ఇది మంచిది కాదు, లేదా పెద్దల పక్షంలో మనం న్యాయం చేద్దామని నలుగురిలో ఒక ఇద్దరన్నా కొంచెం అడ్డుకుంటే ఇది జరిగేది కాదు. అంటే ఈయన ఏ తప్పు చేయకపోతే కనీసం ఊళ్ళో మాట్లాడే వాళ్ళకు పలకరించే వాళ్ళని అడ్డుపడే వాళ్ళని ఉంటారు కదా, తప్పు చేయండి ఎందుకంటే ఇది జరుగుతుంది అంటారు. జరుగుతుందంటే ఆ ఏరియాలో వీళ్ళకు ఎవరు లేరు. వాళ్ళు మొత్తం వాళ్ళ కుటుంబాలే ఉన్నాయి కాబట్టి ఎవరు అడ్డుకోలేకపోయినారు సార్. మొత్తంగా చూసుకుంటే అత్యంత కిరాతకంగా హతమార్చారు శేషన్నను. మరి ఒక్కసారిగా నలుగురు మూకుమ్మడిగా దాడి చేసి కిరాతకంగా నరకడమే కాదు, నరికినటువంటి కాలు తీసుకుని ఊర్లో ఊరేగింపుగా వెళ్ళారు. ఒక ఎకరా పొలం అమ్మైనా సరే మేము దీన్ని చేస్తాం, ఎవరు చేసినా సరే మాత్రం తప్పనిసరిగా వాళ్ళకు కూడా ఇలాంటి శిక్ష పడుతుందని హంతకులు హల్చల్ చేసినటువంటి పరిస్థితి అయితే సూదిరెడ్డిపల్లిలో ఉందని ప్రత్యేక సాక్షులు బాధితులు చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్, RTV, కర్నూలు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.